నిర్మల్ పట్టణంలో కలేబాకు అక్రమంగా తరలిస్తున్న గోవులను బీజేపీ నేతలు రక్షించారు. పట్టణ శివారులోని ఇబ్రహీం చెరువు సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 100 గోవులను పోలీసుల సహాయంతో కాపాడారు. ఇబ్రహీం చెరువు వద్ద ఉన్న గోవధశాలల వల్ల పర్యావరణ కాలుష్యం జరుగుతోందని, వీటిని వేరే చోటకు తరలించి చెరువును పరిరక్షించాలని కోరారు. ఈ చెరువులో ముఖ్యంగా గత 21వ సంవత్సరంలో ఈ చెరువులో ఉన్న ఒక పశువధశాల అంటే ఆవులను గోవులను చేసి మాంసాహారము కోసి ఈ ఊర్లో నిర్మల్ పట్టణంలో అమ్మడానికి పెట్టుకున్నటువంటి ఈ విక్రయ కేంద్రాల్లో పెట్టేసి పశువధశాల ఇక్కడనే ఉంది కాబట్టి దీన్ని తీసేయమని చెప్పేసి హైకోర్టు కూడా ఆర్డర్ ఇస్తే గౌరవ మున్సిపల్ కమిషనర్ అప్పుడు అఫిడవిట్ ఫైల్ చేస్తూ దీన్ని తీసేసినామని చెప్పారు. మళ్ళీ ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే ఈ కుప్పలు తర్వాత ఈ ఎముకలు ఈ ఎముకలన్నీ చూస్తుంటే మళ్ళీ ఇక్కడ పశువధ నడుస్తుంది కాబట్టి దీన్ని స్లాటర్ హౌస్ ఇది ఎలాంటి పర్మిషన్ లేకుండా తర్వాత ఈ ఇంత నిర్మలమైన చెరువును కాలుష్యం చేయడానికి పూనుకుంటున్నటువంటి పశువధ చేసి అక్రమంగా వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారస్తుల మీద గట్టి చర్య తీసుకోవాలి అని నిర్మల్ జిల్లా అధికారులకు మరియు రెవెన్యూ అధికారులకు ఇరిగేషన్ అధికారులకు జిల్లా కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం సమర్పించడానికి వీటి యొక్క ఫోటోలను మేము పెట్టడానికి కూడా పెట్టి